నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కృష్ణానగర్లో ప్రచారం నిర్వహించారు. కృష్ణానగర్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు. కాలనీ వాసులు, బస్తీ ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరించారన్నారు. నటుడు సుమన్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం సంతోషంగా ఉందన్నారు నవీన్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 2 ఏళ్ల అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని తెలిపారు. కృష్ణానగర్ ప్రాంతంలో తిరుగుతాను. ప్రతి ఇంటి వ్యక్తి కూడా ఈరోజు పాదయాత్ర ఉందని చెప్పి ఎవరు కూడా జాబులో పోకుండా బిజినెస్లు మధ్యాహ్నం నుండి పోస్ట్పోన్ చేసుకొని అందరు వెయిటింగ్ చేస్తూ మమ్మల్ని స్వాగతిస్తుంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. వాళ్ళందరూ కూడా మా పిల్లోడు, మా కుటుంబ సభ్యుడు, మాకు నమ్మకమైన నాయకత్వం కావాలా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అందిస్తుంది మా ఇంటి బాబుకి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నామని ఈ ఇన్ఛార్జ్ మంత్రులకు, ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నారు. వాళ్ళు మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ పైన, మా నవీన్ యాదవ్ మీద. మా బస్తీలు, మా గల్లీలు బాగుపడతాయి, అభివృద్ధి జరుగుతుందని ఈ వచ్చినట్టు అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాము. మా ప్రాంతాలను, మా పిల్లోడిని గెలిపించుకొని మా ప్రాంతాలు అభివృద్ధి చేయించుకుంటామని చెప్తా ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ రెస్పెక్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెద్దలు హీరో సుమన్ గారు కూడా నిరంతరం ప్రతిరోజు నా గురించి క్యాంపెయిన్లో తను పార్టిసిపేట్ చేయడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సుమన్ గారు కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది ఈరోజు స్టార్ క్యాంపెయిన్స్ లెక్క ప్రజలే స్టార్ క్యాంపెయిన్స్, సో అందరు కూడా మాకు మద్దతు పలుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.